సోదరి మండరా సోదరులారా, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం కొత్తకోట మండల కమిటీ ఆధ్వర్యంలోన ఈరోజు కొత్తకోటలోన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము 1946 సెప్టెంబర్ 11న ప్రారంభమై 1951 అక్టోబర్ 21 దాకా ఈ పోరాటం సాగింది. ఈ పోరాటం ప్రధానంగా భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం సాగింది. ప్రధానంగా నిజాం రాజు ఏలుబడిలోన విపరీతమైన దోపిడీ ఉండేది, వెట్టి చాకిరి ఉండేది. అందరూ కూడా పేదలు మొత్తము కట్టు బానిసలాగా ఉండే పరిస్థితి. అందరూ కూడా ప్రతి కుటుంబం నుంచి వెట్టి చాకిరి చేయాలి. మొత్తం కుల వృత్తులు, సాగరాలు, బట్టలు ఉతికి దొరలకు, భూస్వాములకు, గడీలకు వాళ్ళకు ఇస్త్రీ చేసి ఇవ్వాలి ఉచితంగా. అదేవిధంగా మంగళ వాళ్ళు చౌరం చేసి ఇవ్వాలి, సాగరాలు ఉచితంగా చేపలు పట్టి ఇవ్వాలి. అదేవిధంగా కుర్రళ్ళు, గొల్లళ్ళు, యాడలు కావాల్సినవి ఇవ్వాలి. ఈ పద్ధతుల్లో మాత్రమే కాదు, అమ్మాయిలను, పేదలను వీళ్ళకి సంబంధించి, ఈ పేదలకు సంబంధించి ప్రధానంగా మహిళలంటే చాలా చిన్న చూపు ఉండేది. పెళ్లి అయ్యింది అని చెప్పానంటే ఆ పెళ్లి కన్నా ముందే ఈ స్త్రీలకు సంబంధించి ముందే చర్చే వాళ్ళు భూస్వాములు, రజాకారులు, దొరలు, దేశముఖులు. ప్రధానంగా ఈ స్త్రీ బాగా భూస్వాముల యొక్క కూతురు పెళ్లి చేస్తే ఆమె ఎమ్మడి ఒక అమ్మాయి పోవాలి, పేదోళ్ళ అమ్మాయి, బీసీల అమ్మాయి ఇంటికి పోయి ఆమె వాళ్ళతో పాటు ఉండాలి. ఆమె వాళ్ళ ఇంట్లో ఉంపుడు గత్తెలాగా ఉండాలి. ఈ పద్ధతిలో చాలా హీనంగా చూసేవాళ్ళు. అదేవిధంగా పేదలకు సంబంధించి భూమి లేదు, మొత్తం భూస్వాములకు, దొరలకు, దేశముఖులకు భూములు ఉండేది. ప్రధానంగా హిందువులు భూస్వాములు, హిందూ భూస్వాములు, రాజు ముస్లింలు, రజాకారులు ముస్లింలు. కానీ చేసి అన్ని రకాల గౌరవ మర్యాదలతో ఆయనకు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా కాసిం రజ్వీ 100 కాదు 1000 మందిని చంపినోడు. అతన్ని కొన్ని రోజులు మాత్రం జైల్లో పెట్టి అతన్ని సంబంధించి పాకిస్తాన్ కు గౌరవంగా పంపించేసిండ్రు. కాబట్టి ఈ పద్ధతిలో నిజాం రాజరికానికి వ్యతిరేకంగా జరిగే పోరాటము, అదేవిధంగా దున్నేవానికి భూమి పంచుకున్నారు, 10 లక్షల ఎకరాల భూములు పంచుకున్నారు, వెట్టి చాకిరి విముక్తి చేసుకున్నారు, అదేవిధంగా వడ్డీ నాగులు లేకుండా చేసుకున్నారు, కూలి పెంచుకున్నారు. అనేక రకాల విజయాలు ఈ కమ్యూనిస్టు పోరాటం వల్ల సాధించారు. ఈ రోజు విలీనం జరిగిన దినం, కానీ దీన్ని విమోచనని, విద్రోహమని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది విలీనమైన దినమే. అదేవిధంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విడిచిన ఈ జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. అదేవిధంగా దున్నేవానికి భూమి 10 లక్షల ఎకరాల భూములు పంచితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఖద్దరు టోపీలు పెట్టి భూస్వాములకే మళ్ళా భూములు గుంజిచ్చిర్రు. ఇప్పుడు కూడా భూములు పంచిన భూములు వెనక్కి తీసుకుంటారు తప్ప కొత్త భూములు కూడా లేదు. కాబట్టి దున్నేవానికి భూమి సాధించేదాని కోసం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు.